మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు వేగంతో సమానమైనటువంటి వేగం కలవాడు, గాలి వంటి వేగవంతుడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, జ్ఞానంలో శ్రేష్ఠుడు, వాయుదేవుని కుమారుడు, వానర సైన్యానికి నాయకుడు, శ్రీరామదూత అయినటువంటి హనుమంతుని యొక్క శ్రీ మురిడి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత శక్తివంతమైనటువంటి హనుమక్షేత్రాల్లో ఒకటైనటువంటి కోరికలు తీర్చే దైవంగా పేరుగాంచినటువంటి స్థలం ఈరోజు మీరు చూస్తున్నారు. అదే 3 ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఒకటి శ్రీ మురిడి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క చరిత్ర, ప్రత్యేకతలు, పూజలు మరియు ఎలా వెళ్ళాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ మురిడి ఆంజనేయ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాయదుర్గం సమీపంలోని మురిడి అనేటువంటి గ్రామంలో ఉంది. మరి రాయదుర్గం నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర క్షేత్రం అనేది ఉంటుంది. ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీ వ్యాసరాయ స్వామి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు విశ్వాసం ఉంది. శ్రీ వ్యాసరాయ స్వామి మొత్తం 700కు పైగా హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు. మురిడి అనే పేరు కన్నడంలో అర్థం ఏమంటే 3 అడుగులు అని అర్థం. ఈ వ్యాసరాయ స్వామి ఈ ప్రాంతానికి 3 అడుగుల్లో చేరాలని ఒక కథ ఉంది. మరి ఈ ఆలయం ఈ 3 ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రాల్లో ఒకటి మురిడి, కసాపురం, నేమకల్లు. వీటిలో ఇది మనం చూస్తున్నది మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం. అయితే ఈ మురిడి, కసాపురం, నేమకల్లు ఆలయాలను ఒకే రోజులో దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ఉద్యోగం కోసము, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసము, సంతానం కోసము, శత్రు నివారణ కోసము పూజలు చేస్తుంటారు. మరి ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం, శనివారం ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే భక్తులు అధికంగా వస్తారు. అంతేకాదు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడి భక్తులు భారీ ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ మురిడికి ఎలా చేరుకోవాలి అంటే రాయదుర్గం నుంచి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయదుర్గం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే రైలు మార్గం ద్వారా అయితే సోమలాపురం నుంచి సమీప రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళవచ్చు. అంతేకాదు ఈ రాయదుర్గం నుంచి ఆటోలు లేదా క్యాబ్ ద్వారా కూడా మనము ఈ మురిడి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. జై శ్రీరామ్. శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానము, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం మొత్తం వ్యాసరాయలు 15వ శతాబ్దంలో మొత్తం ఆయన జీవితకాలంలో 752 ఆంజనేయ స్వామి విగ్రహాల్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. మొదటిగా హంపిలో యంత్రద్వారక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆయన ఫస్ట్ ప్రతిష్టాపన చేసినాడు. తర్వాత దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్ర, కర్ణాటకలో ఆయన ఎక్కడైతే ఒకరోజు సంచారం చేసినాడో అక్కడంతా ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తూ వ్యాసరాయల వారు వచ్చారు. ఆయన జీవితకాలంలో చివరి రోజు ఆయన 3 విగ్రహాల్ని ఒకే టైంలోని మురడి, నేమకల్లు, కసాపురం ఈ 3 ఆంజనేయ స్వామిని ఒకే రోజు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ 3 విగ్రహాల్ని ఎవరైతే ఒకే రోజులో దర్శిస్తారో వారికి 752 విగ్రహాల్ని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని మనకి వ్యాసరాయల వారు ఆనాడు వరం ఇచ్చినారు. అదేవిధంగా అప్పటి నుంచి స్వామిని భక్తులు దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. స్వామివారికి వేకువజాముని సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, వెండి కవచ అలంకరణ, ఆకు పూజ, మహా నైవేద్యం జరుగుతుంది. ఈ పూజలన్నీ భక్తులు వారి మొక్కుబడి ప్రకారంగా స్వామివారికి అభిషేకము, ఆకుల పూజ చేయడం జరుగుతుంది. వెండి కవచ అలంకరణ ఈ పూజలు స్వామివారికి చేయించడం ద్వారా వారికి అనుకోని కోరికలను నెరవేరుతాయని ప్రసిద్ధి.